హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బకాయిల చెల్లింపుల తాజా సమాచారం అయితే తెలుసుకుందాము. సో ఇప్పుడే అందిన వార్త అండి. ఉద్యోగులకు ఐఆర్, కొత్త పిఆర్సీ, అలాగే డిఏ బకాయిలకు సంబంధించినటువంటి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల పెండింగ్ బకాయిల గురించి కూటమి ప్రభుత్వం తాజాగా కొత్త నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. సో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి బకాయిలు అయితే చాలా ఉన్నాయన్నమాట. గత 5 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే డిఏ బకాయిలు చెల్లింపులు అయితే జరగటం లేదు. అలాగే ఇంకా మనకు ఐఆర్ ప్రకటించాల్సి ఉంది. అదేవిధంగా ఆర్థిక సమస్యలపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొన్ని ఐఆర్ అయితేనేమి, డిఏ బకాయిలు అయితేనేమి, డిఏ ప్రకటించాల్సినవి అయితేనేమి, ఇవన్నీ కూడా చెల్లింపులు చేస్తామని అయితే హామీ ఇచ్చిన నేపథ్యంలో సో ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెద్దగా చర్యలు అయితే ఏమీ తీసుకోలేదు. కానీ 1వ తేదీన జీతాలు జమ చేయడం అయితేనేమి, మన సంక్రాంతికి చూసుకున్నట్లయితే కొన్ని బకాయిలు చెల్లించడము అలాంటివి అయితే జరిగాయి. కానీ ప్రకటనలు అయితే చేయటం లేదన్నమాట. సో ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడు పెండింగ్ బకాయిలు 5 ఏళ్లుగా నిలిచిపోవడం వల్ల ఒక్కొక్క ఉద్యోగి వారికి రావాల్సిన బేసిక్‌లో చూసుకున్నట్లయితే 2-4 లాక్స్ వరకు, 8 లాక్స్ వరకు కూడా పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో పెండింగ్ బకాయిలు 5 ఏళ్లుగా నిలిచిపోవడం వల్ల గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు చెల్లించాల్సినటువంటి మొత్తం పెండింగ్ బకాయిలు 25,000 కోట్లుగా అయితే నమోదైనట్లు కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం జరిగిందనమాట. సో సంక్రాంతి సమయంలో కొంతవరకు మాత్రమే బకాయిలు చెల్లించడం జరిగింది. సో మరి పండుగ ముగిసినా కూడా ఉద్యోగులకు పిఆర్సీ లేదా ఐఆర్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదనమాట. సో ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రభుత్వం తీసుకురాలేదు. ఈ మేరకు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందండి. సో కొత్త ప్రభుత్వము ఉద్యోగుల పెండింగ్ బకాయిల చర్యలు తీసుకుంటుంది అని అయితే ఆశించి ఉద్యోగులు ఈ మేరకు కూటమి ప్రభుత్వం మీద ఎంతో ఆశలు అయితే పెట్టుకుని ఉన్నారు. సో మరి ఈ మార్చి నెల ఆఖరికల్లా ఒక 4,000 కోట్లు లేదా 5,000 కోట్ల వరకు అయితే కేంద్రం నుంచి కొద్దిగా సొమ్ము అయితే రావడం వల్ల వాటిని బకాయిలకు చెల్లించాలని అయితే కూటమి ప్రభుత్వం భావిస్తుందన్నమాట. అలాగే ఈ ఉద్యోగులు సంబంధించినటువంటి 25,000 కోట్ల మొత్తంలో కేవలం 5 కోట్లు మాత్రమే చెల్లించడం చాలా తక్కువ అని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతూ ఉన్నాయి. మరి ఉద్యోగ సంఘాలు కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆందోళన కార్యక్రమాలను ప్రారంభించాలి అని అయితే భావిస్తున్న నేపథ్యంలో ఈ పిఆర్సీ మరియు ఐఆర్ ఆలస్యం అయితే ఉద్యమ బాట తప్పదు అని అయితే కొందరు భావిస్తూ ఉన్నారు. మరి ఈ నెలాఖరులోగా సంతృప్తికరమైన చర్యలు ఏమైనా ప్రభుత్వం చేపట్టినట్లయితే సో ఉద్యోగుల కొద్దో గొప్ప వారికి ఆర్థిక ఊరట కలిగించినట్లయితే ఉద్యోగ సంఘాలు ఈ మేరకు లేకపోతే ఒకవేళ ఉద్యోగ సంఘాలు సమ్మె బాట పట్టడం సాధ్యమని అయితే చెప్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి ఉద్యోగులు భారీగా ఆర్థిక ఒత్తిడిని అయితే ఎదుర్కొంటున్న సమయంలో ఈ కనీసం ఐఆర్ మధ్యంతర వృత్తినైనా ప్రకటించి కొద్దిగా గొప్ప ఊరట కల్పించాలని అయితే కోరుతున్నారనమాట. పెండింగ్ బకాయిలు, పిఆర్సీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఆలస్యం అవడం వల్ల చాలామంది ఉద్యోగులు నష్టపోతున్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే నిధులు కేటాయించి ఇచ్చిన హామీలను అయితే నిలబెట్టుకోవాలి. అలాగే ఈ నెలాఖరులో గల ఉద్యోగులకు మరింత ఉపశమనం కలిగించేలాగా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది మనకు రాబోయే రోజుల్లో తెలుస్తుంది అనమాట. సో మరి చూడాలి ఫ్రెండ్స్. కేంద్రం నుంచి 5,000 కోట్ల వరకు అయితే నిధులు రాక ఉంది. సో వాటిని ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిల కోసం చెల్లించే ఏర్పాట్లలో చేయనున్నారనమాట ఈ మేరకు. సో మరి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.